న్యూస్ డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ వారు పబ్లిక్ వైబ్ పేరుతో యాప్ ను ఆవిష్కరించారు. ఈ యాప్ ప్రజా ఉపయోగకరమైన యాప్ అని, మన చుట్టూ ఉన్న సమస్యల పరిష్కారానికి ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈరోజు ఎంతమంది జర్నలిస్ట్ అండ్ గ్రౌండ్ రిపోర్టర్స్ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అండి. యాక్చువల్గా సో వీ డెవలప్ ద వైబ్ అనే ప్రోడక్ట్ ఏంటంటే లాస్ట్ 2.5 years నుంచి డెవలప్ చేసాం. సో ఈరోజు ఏంటంటే మార్కెట్లో తీసుకెళ్తున్నాం అనమాట. సో వైబ్ అనే ప్రోడక్ట్ యొక్క ప్రముఖ ఉద్దేశం ఏంటంటే మనం లోకల్ హైపర్ లోకల్ కమ్యూనిటీ అనేది ప్రతి విలేజ్కి, ప్రతి సిటీకి, తాలూకాకి ఇలా డిస్ట్రిక్ట్ లెవెల్లో బిల్డ్ చేస్తున్నాం అనమాట. సో ఈవెన్ ఒక అపార్ట్మెంట్ లెవెల్ అయినా సరే యూ కెన్ ఫార్మ్ యువర్ ఓన్ కమ్యూనిటీ అనమాట. యాక్చువల్గా సో ఎప్పుడైతే ఈ కమ్యూనిటీలో మీకేమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటంటే కమ్యూనిటీలో పోస్ట్ చేయొచ్చు. పోస్ట్ చేసినప్పుడు ఏంటంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కనిపిస్తూ ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఈ కమ్యూనిటీ ద్వారా ఏంటంటే సో వీఆర్ గోనా బ్రింగ్ ద అవేర్నెస్ ఇన్ ద పబ్లిక్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు సో మీరు దారిలో వెళ్ళేటప్పుడు ఏంటంటే జస్ట్ 2 clicks ఏంటంటే మన పబ్లిక్ వైపు కమ్యూనిటీలో రిపోర్ట్ చేయొచ్చు అనమాట. ఎప్పుడైతే రిపోర్ట్ చేస్తారో మేము ఆటోమేటిక్ ఏం చేస్తామంటే చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్స్ కానీ, లేకపోతే డాక్టర్స్ కానీ, లేకపోతే పబ్లిక్ కానీ వీళ్ళు ఆటోమేటికలీ కనెక్ట్ విత్ ద పీపుల్ అరౌండ్ దట్ పర్టికులర్ లొకాలిటీ అనమాట. సో అట్ ద సేమ్ టైం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అంబులెన్స్కి వచ్చేసరికి ఒక రిపోర్ట్ వచ్చింది, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చే రిపోర్ట్ వచ్చింది, ఇక్కడ యాక్సిడెంట్ రిపోర్ట్ ఏందనేసి ఇమీడియట్గా ఏంటంటే సో పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జాక్ట్గా ఆ స్పాట్కి రీచ్ అవుట్ అవచ్చు అనమాట. యాక్చువల్గా ఈ విధంగా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాఫిక్ ప్రాబ్లం కానీ, ఒక హెల్త్ ప్రాబ్లం కానీ ఏది రిపోర్ట్ చేసినా సరే సో ఇమీడియట్గా వీల్ సర్వ్ టు ద పీపుల్ అరౌండ్ దట్ పర్టికులర్ లొకాలిటీ అనమాట. సో దీనితో పాటు ఏం చేస్తున్నాం అంటే వీఆర్ ట్రైన్ టు పార్ట్నర్ విత్ ద గవర్నమెంట్ అనమాట. యాక్చువల్గా సో వీ వాంట్ టు సర్వ్ అవర్ ప్రొడక్ట్ ఆల్సో కంప్లీట్లీ ఫ్రీ ఫర్ ద గవర్నమెంట్. ఏంటంటే స్టార్టింగ్ ఫ్రమ్ ద విలేజ్ లెవెల్ సో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటంటే మన దాంట్లో రిపోర్ట్ చేసినామంటే సో వీల్ ఆటోమేటికలీ సెండ్ దిస్ ఇష్యూ టు ద రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్ ఇన్ దట్ పర్టికులర్ లొకాలిటీ అనమాట. యాక్చువల్గా సో దీనికోసం ఏం చేస్తున్నాం అంటే సో మన గవర్నమెంట్కి ఏంటంటే ఇంకా మంచి అనలిటిక్స్ ఇవన్నీ ఇస్తున్నాం అనమాట. సో దట్ ఏంటంటే గవర్నమెంట్ కెన్ రిజాల్వ్ ద పబ్లిక్ ప్రాబ్లమ్స్ సో ఫాస్ట్. సో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ వన్ ఏంటంటే ఇప్పుడు మనం పైలట్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో